1.5 లక్షలు కట్టాలమ్మా గవర్నమెంట్ కి. నువ్వు కడతావేమో చెప్పు. కట్టమని చెప్పండి. పేవర్స్లో కొట్టకుండా మాట్లాడుతున్నాడు. కట్టమని చెప్పండి. పేవర్స్లో కొట్టకుండా మాట్లాడుతున్నాడు. కట్టాలి. ట్యాక్స్ తీసుకోకుండా రాకపోతే 1,00,000 కట్టాలి. నువ్వు మూసుకొని బయట ఉండాలి. ఎవడు రమ్మన్నాడు లోపలికి? ఎవడు రమ్మన్నాడు లోపలికి? మిగతా వాళ్ళందరూ కట్టుకొని వచ్చిన వాళ్ళు మనుషులు కాదు. నీకు మట్టిగా ఆన్లైన్ ప్రాబ్లం వచ్చింది. బెంగళూరు నింకా వస్తే మంత్రాలయకు పోతా ఉంటే ఈరోజు చార్టీ వాళ్ళు అడ్డేసి 17,000 ట్యాక్స్ ఉండేది 1,43,000 పెనాల్టీ వేసిండారు. వచ్చి గాడిని ఇంకా కిందికి దింపి కొట్టి నన్నే కొట్టేసి మేడం వాళ్ళు మేడం ఇదంతా కొట్టిండారు సార్. కొట్టేసి దింపేసి ఫోన్ అంతా పీక్కొని ఏమేమో తిట్టి అలకల్గా మట్లు పోయినారు సార్. బస్సు ఎత్తుకొని పోయినారు. బస్సు ఎత్తుకొని పోయే రూల్స్ లేదు సార్ వాళ్ళు. బస్సు ఎత్తుకొని పోయినారు సార్ వాళ్ళు. 50 జనాలు వచ్చినాము. అంతా బస్సులో ఉన్నారు సార్. ఏం చెప్తేనే వాళ్ళు ఇన్లేదు సార్. ఏం చెప్తే ఎవరు ఏం చెప్పినాను ఇన్లేదు. వాళ్ళకి గాడి ఎత్తుకొని పోయి బస్సు 1,43,000 పెనాల్టీ వేసినారు. ఏమేమో అల్కల్గా మాటలంతా తిట్టిపోయినారు. ఆనేకల్ తాలూకు సర్జాపురం హోబ్లీ సార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మనము ఆంజనేయ స్వామి కాడ గుడి ఉంది కదా, మన బైపాస్ ఆధునిక బైపాస్ కాడ చూడొచ్చు. ఇక్కడ కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి మంత్రాలయం గుడికి పోవాలని చెప్పి ప్యాసింజర్ దాదాపు 50 మంది దాకా ప్యాసింజర్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆటో మేడం గారు వీళ్ళ పైన ఫైన్ ఉంది అని చెప్పి దాదాపు 17,000 ఎంత ఉందన్న ఫైన్? 17,000 ఉండేది 17,000 ఫైన్ ఉంది. అది ఫైన్ కట్టలేదని చెప్పి మరొక ఎక్స్ట్రా ఫైన్ అంటే కట్టలేదని దాన్ని నేను చెప్తాను. దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా ఫైన్ అంటే 17,000కి మళ్ళీ మళ్ళీ ఫైన్ కట్టలేదని చెప్పి 1,43,000 రూపాయలు చలానా వేయడం జరిగింది. అది ఓకే, వీళ్ళు తప్పు చేసినారు కాబట్టి చలానా వేయడం జరిగింది. తర్వాత వాళ్ళు కట్టుకుంటారో అది వేరే విషయం. ఆన్లైన్ ఎప్పుడైనా కట్టాల్సిందే అది. కానీ గుడికి పోతున్న వ్యక్తులు ఇక్కడ చూడు, చిన్న పిల్లలు ఉన్నారు. నాకే వణుకు వేస్తుండేది, చాలా చలి వేస్తుండేది నాకు. ఇంత చలిలో ఈ ఫ్యామిలీలు ఈ రకంగా వదిలిపోవడం అంటే చాలా సిగ్గుచేటు. ఇది మన పై ఉన్న అధికారులు ఇలాంటి మేడంపై ఆర్టీఓ మేడంపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా వీడియోలో చూడొచ్చు మనం ఏ రకంగా ఆమె వల్గర్గా లాంగ్వేజ్ మాట్లాడడం జరిగిందో, ఏ రకంగా కోపంగా మాట్లాడడం జరిగిందో. ప్యాసింజర్లు దేవులతో సమానం. అలాంటి ప్యాసింజర్ల పైన కొంచెం కూడా మానవత్వం లేకున్నట్ల ఇట్లా రోడ్లపైన వీళ్ళని వదిలిపోవడం ఎంతవరకు సమంజసం ఇది? మీరు చూడొచ్చు, చిన్న పిల్లలు ఉన్నారు, చలితో వణుకుపోతున్నారు పిల్లలు. ఇక్కడ వచ్చేసి తాగుబోతులు ఎక్కువ తిరుగుతుంటారు. బైపాస్ ఇది, పెద్ద వాహనాలు పోతుంటాయి. జరగనది ఏమైనా జరిగితే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ మేడం? కొంచెమైనా ఉందా మానవత్వం అనేది? కొంచెమైనా ఉందా మీకు? ఇక్కడ చూడొచ్చు, మీరు ఇంతవరకు అన్నం కూడా తినలేదంట. మీరు ఈ రకంగా చేసి ఎట్లా మేడం? మీరు కొంచెమైనా మానవత్వం ఉందా? ఫైన్ వేయలేకుంటే ఈ రకంగా మధ్యలో ఇచ్చిపోతారా? ప్యాసింజర్ ఎంతమంది ఉన్నారంటే 53 మంది ఉన్నారంట. వీళ్ళు 53లో అర్ధం మంది ఆడపోయినా అర్ధం మంది ఇట్లా వదిలిపోతారా? వాళ్ళు ఒంటికి పోవడానికి పక్కన పోయిన వాళ్ళకి అలాగే బస్సు తీసుకొని పోయినారంట. బస్సుని ఈ రకంగా తీసుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్యాసింజర్లు ఈ రకంగా నడి రోడ్లపైన ఇడిచిపోవడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇది ఆ మేడంపై వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలి. వీళ్ళకు వెంటనే న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు మొహమ్మద్ ಪ್ಲೇನು ಸಾಧೋನಿ. ತಾಲೂಕೂರು 12 ಸರ್ಜಾಪುರ ಹೋಬಳಿ ಇಲ್ಲ ಬೆಂಗಳೂರೇನೆ ಬರೋದು. ಅದೂ ಆದ್ರೆ ಆನೇಕಲ್ನಿಂದ ಬಂದಿರೋದು ನಾವು. ಆದರೆ ಬಂದ್ರೇನು ಅಮ್ಕ ಈ ಥರ ಬಸ್ಸು ಇದು ಕಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಇರೋರ್ನೆಲ್ಲ ಇಳಿಸ್ಬಿಟ್ಟು ಅಮ್ಮನು ಅರ್ಧ ಜನ ಬಸ್ಸಲ್ಲಿ ಅರ್ಧ ಜನ ಇಲ್ಲಿದ್ದೀರಿ. ಬೇಕಂತಾನೆ ಅಮ್ಮನು ಡ್ರೈವರ್ನೆಲ್ಲ ಎಳೆದು ಬಿಸಾಕಿ ಹಂಗೆಲ್ಲ ಪೊರ್ಕಿ ನಾಯಿ ಅದು ಇದು ಅಂತ ಬೈದಿ ಇದು ಮಾಡಿ ಇಳಿಸ್ಬಿಟ್ಟು ಹೋಗೋರೆ. ನಾವು ಮಕ್ಕಳು ಮರಿ ಎಲ್ಲ ಇದ್ದೀರಿ. ಚಪ್ಪಲಿಯಲ್ಲಿ ಹೊಡಿತೀನಿ ಅಂತಾಳೆ ಅಮ್ಮನು. ದಿಗಂಡ ಅಂತಾಳೆ ಎಲ್ರೂ. దిగు బయట పో, ఫస్ట్ బయట పోండా దిగండ అంతాడే. మేము అడుక్కుంటేనూ మమ్మల్ని ఆయమ్మ చాలా హింస పెట్టింది. పాపము చూడు, మేము బిడ్డలు పాపలు పెట్టుకొని
భోజనము తినలే మేము ఇంకా 50 జనము భోజనం లేదు ఇంకా 50 జనము ఉంటాము భోజనం లే ఇంకా ఇట్లేనా మేము గుడికి వస్తే మేము ఈ మీ తాలూకి మేము గుడికి వస్తే ఇట్లేనా మాకు మర్యాద ఇచ్చేది ఆడినికా ఏమిటికి వచ్చింది మేము ఒక గుడికి కదా వచ్చింది మీకు తానే లాభమా మాకేమన్నా లాభమా మేము ఖర్చు పెట్టుకొని వచ్చేది ఆడినికా బేజారు కదా మాకేను ఇంకొక వచ్చాక బేజారు కదా మాకి సర్వర్ డౌన్ ఉంది అది సర్వర్ డౌన్ ఉండేదని మేడం సర్వర్ డౌన్ ఉంది అని చెప్తా ఉన్నాను వాళ్ళు ఎందుకుండా అట్లా 1,43,000 పైన అంత దూరం ఎత్తేస్తాం అసలు అంత దూరం ఎట్లా అసలు ఈ టైం నైట్ అర్ధరాత్రి అయింది కదా ఈ టైం ఏం మాట్లాడలేదు సార్ దాని పాపం ఈడ్చి కొట్టి బండి ఎత్తుకోపోయి సార్ పిల్లలు ఉండరు సార్ జాస్తి బండిలో పిల్లలు జాస్తి ఉన్నారు సార్ బస్సు అది ఇంకా అక్కడ మనుషులు ఉన్నారు అది పిల్లలంతా ఆడే ఉంటారు సార్ వయసు అంతోళ్ళంతా ఆడే ఉంటారు 53 మంది ఉన్నాం సార్ పైన ఆన్లైన్ కట్టుకోవడానికి లేదా ఛాన్స్ లేదా కట్టుకోవడానికి ఆన్లైన్ లో కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది సార్ 1,43,000 వేసిండారు సార్ ఊరికి 17,000 అది రాసిందా ఇట్లా నాటకాలు చేయొద్దంటారు దీపికా మేడం కదా దీపికా మేడం కదా దీపికా మేడమా పోలీసు వాళ్ళే మాకు ఇరికియాలా పోలీసు వాళ్ళే మాకు రోడ్ పైన వదిలేసి వెళ్ళిపోతే మాకు ఏందైనా హెచ్చిక తక్కువ అయితే మాకు ఎవరు మా ఫ్యామిలీకి ఎవరు వస్తారు ఏందైనా మాట్లాడతారు ఇది చేస్తారు మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు అడిగేవాళ్ళు లేదా ఆంధ్ర వాళ్ళ ఎవరు అడిగేవాళ్ళు లేదా కర్ణాటక వాళ్ళు అంటే అంత చీప్ అయిపోయినారా ఏం మాట్లాడేవాళ్ళు ఎవరు లేదు అనేసి మా పిల్లలు అంతా ఉడుకుతూ ఉంటారు ఎవరు మాకు రెస్పాన్సిబుల్ చేస్తారు మాకేంటనే మాకు వాష్రూమ్ పోవాలా ఒక ఆడదానికి తెలిసేదా ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటారు మగవాడిని పట్టుకొని ఆడదాన్ని కొట్టొచ్చా మా కర్ణాటకలో అట్లే చేస్తారా ఏంటి ఎవరు అడిగేవాళ్ళు లేరా మీ ఆంధ్రాలో మాకు అంతేనా మర్యాద మీరు వస్తే కన్నా మేము ఎంత బాగా చూసుకుంటాం మాకేంటి రక్షలేలే దాడా మా పిల్లలు చూడండి అందరూ ఆడ మా పాప అంతా ఏడుస్తూ ఉంటారు మళ్ళీ బస్ ఎక్కించుకొని పోయింది మళ్ళీ రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వచ్చేలా తోడుకోపోవాలా కదా వస్తారు అనుకోని కాసుకొని ఉందా మీరా పంచాయతీ వాళ్ళు మేడం ఇట్లంతా చేయకూడదు మిమ్మల్ని ఒకటి ఎందుకు సపరేట్ తిప్పినారు దిగుతుంది మేము మేడం మరి మేడం పాపం సరే ఏడైనా పని మేము ఏడైనా పని వచ్చిన డ్రైవర్ అన్నం తినేస్తున్నాము దానికి దిగుతుంది అంతా అట్లే ఇడిసి మేడం 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 అనుకొని పోతానే ఉంటాం మా ఏం కార్ ఎత్తుకొని పోయిసా ఇద్దరు పోలీసు వాళ్ళు బస్ ఎత్తుకొని పోయి వాళ్ళు మాసిన వాళ్ళు అమ్మ 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 వచ్చి కొట్టుకొని కొట్టి ఎట్లా మాట్లాడినారా ఏ రోడ్డు కొరికినా కొడక రారా రే అజాం కొడక పోరే మంత్రాలయం కదిరిలో ఎప్పుడు ముక్కుని 10 గంటల వచ్చింది చెప్పు ఈడు ఉండాం కదా ఆయా ముందే మాకేమైనా చేసిందా వాళ్ళు ఎవరున్నారు బస్సులో ఆశా ట్రావెల్ అంట ఆడాడో నిలిపినారంట మీ వాళ్ళకి ఫోను ఆర్టీఓకి ఇవ్వమని చెప్పి అడ్వకేట్ తెలుగు వస్తుంది నీకు అమ్మ అక్కడ వాళ్ళు ఇప్పుడు హలో హలో అమ్మ ఇప్పుడు వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు మీ బస్సు తీసుకుపోయినారు కదా అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఫోన్ ఇయ్యమ్మా అడ్వకేట్ మాట్లాడతాడంట నీవు ఫోన్ వాళ్ళు ఆదోని అడ్వకేట్ అని చెప్పమ్మా ఆదోని వాళ్ళనే చెప్పు
ఆదోని వాళ్ళే అని చెప్పమ్మా, ఆదోని ప్రెస్ వాళ్ళని చెప్పు. అన్న ఏం చెప్తాను వాళ్ళు అట్లా పోతా ఉన్నారు అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు మీరు కరెక్ట్? అన్న యాదో గ్యారేజ్ లో పెట్టుకొని చేసిండారన్నా. అచ్చాలేమ్మా, కాదమ్మా వాళ్ళది ఫోటో ఉంది మీ దగ్గర, పెద్ద ఫోన్ ఉంటే ఫోటో తీసి పెట్టమ్మా. లొకేషన్ కా హై? అచ్చా అచ్చా సరే సరే మేము వస్తాంలే, మా లొకేషన్ వేసారు కదా మేము వస్తాం అక్కడికి. బస్ లో మాకి మంత్రాలయం మేము తెలపాలా? న్యాయం కావాలా సార్? మాకు న్యాయం కానే కావాలి. మా పిల్లలంతా ఆడుంటారు, వాళ్ళు ఏడుకుంటారు, రౌండ్ కొడుతుంటారు. బస్ ఎత్తుకోవాలంటే ఆర్టీ ఆఫీస్ లో వేయాలా? మీరు ఎందుకు రౌండ్ కొడుతూ ఉంటారు? ఆర్టీ ఆఫీస్ కిడ్నాప్ చేసే ప్లాన్ ఉందా ఇది? మా పిల్లలంతా ఏడుస్తూ ఉన్నారంట. ఇప్పుడు సార్ మాట్లాడినారు, సార్ కి రెస్పాన్స్ లేదు. ఎలాగా మీ వాళ్ళకి మీరు రెస్పాన్స్ లేకుంటే మాకెలా ఇస్తారు మీరు? మా పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? మాకెవరు ఇస్తారు? మా పిల్లోళ్ళకి ఏందని అయితే కన్నా ఇప్పుడు ఆ పిల్లోళ్ళు చాలా మంది పిల్లోళ్ళు ఉంటారు, అత్తోళ్ళు ఉంటారు, ప్రెగ్నెంట్లు 2 ప్రెగ్నెంట్లు ఉంటారు. ఎలా సార్ మేము ఇక్కడ చెల్లిగా మాకు 10 గంటలు మమ్మల్ని नया बस स्टैंड में है ये, 10 గంటల नया बस स्टैंड है, नया बस स्टैंड एरिया हो, बस स्टैंड में है वो. दिखा మేడం, నేను ఆదోని మేడం అడ్వకేట్ ని. ఇందాక మేడం ఇక్కడ ఒక బస్సు ని మన ఆర్టీఓ వాళ్ళు తీసుకెళ్లారంట, కర్ణాటక బస్ ని. ఏంటండి? ఒక బస్సుని ఇక్కడ ఫైన్ చలాన్ కట్టలేదని మిడ్ నైట్ ఇక్కడ ఆదోని ఎమీనూరు బైపాస్ హనుమాన్ స్టాచ్యూ దగ్గర అవునండి. ఆ బస్సుని తీసుకెళ్ళి మధ్యలో హాఫ్ ప్యాసింజర్స్ ని వాళ్ళు ఒకటే ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయినారు మేడం. డ్రాప్ చేసి వెళ్ళలేదండి, వాళ్ళు మేము ఎక్కము అని చెప్పారండి. వాళ్ళు చెప్తున్నారు కాదు మేడం, టోటల్ పర్సన్స్ అంతా ఒక చోట చేసింటే బాగుండే. వాళ్ళు ఇక్కడ రోడ్ లో ఇక్కడ మధ్యలో అడవిలో ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళు మేము ఎక్కము అని చెప్తే మేమేం చేయాలి? చాలా సేపు హంగామా చేశారు, చాలా గొడవ చేశారు. డ్రైవర్ నేను బండి తీయను అని చెప్పి నానా గలపా చేశాడు. మొత్తం రికార్డెడ్ ఉంది నా దగ్గర. మేడం మీరు ఇప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మిడ్ నైట్ ఇక్కడ అడవిలో వదిలేసి వెళ్ళిపోయినారు. మీ డ్యూటీ ఏమైనా ఉంటే మార్నింగ్ అవర్స్ లో బస్సు తీసుకెళ్ళండి, చలాన్ ఉంటే కంప్లీట్ మెంబర్స్ అన్ని తీసుకెళ్ళాలి కదా మేడం. ఇట్లా కనీసం ఇట్లా ఏం చేయాలండి? ఏం చేయాలంటే ఇట్లా అడవిలో వెళ్ళేసి వెళ్ళిపోతారు మేడం. వాళ్ళకి ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు మేడం? వాళ్ళకి ఎక్కడని చెప్తే మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే, గానీ కొద్దిగా హ్యూమన్ బీయింగ్ కూడా కొద్దిగా ఆలోచించాలి కదా మేడం, కొద్దిగా మానవత్వంతో ఆలోచించాలి కదా. నేను ఎంతసేపు అడుక్కున్నాను తెలుసా? 10:30 కాగా టైం ఎంత? వాళ్ళు కదలేకపోతే వాళ్ళనన్నా మీరు నన్ను అంటున్నారు నేను డ్యూటీ సరిగ్గా చేయలేదని. మేడం మీరు డ్యూటీ కరెక్ట్ గానే చేస్తున్నారు మేడం, మేమేం కాదనము. చిన్న పిల్లలు ఫీడింగ్ మేడం, వాళ్ళతో మాట్లాడి మీకు కాల్ చేస్తున్నాం మేడం. ఫీడింగ్, బేబీ ఫీడ్, పాలు తాగి పిల్లలు ఉన్నారు. వాళ్ళు మధ్యలో వదిలేసినారు. వాళ్ళు మాకంతా మీడియా వాళ్ళకంతా ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పుతా ఉన్నారంట మీ రిమైనింగ్ ప్యాసింజర్స్ ని. సగం మందిని అక్కడ మేము కట్టము, మేము అలాగే తిప్పుతాము అంటే ఏం చేయమంటారండి? మేడం మీరు మీ డ్యూటీకి మేము అబ్జెక్షన్ చేయడం లేదు మేడం. ఆ ప్యాసింజర్స్ అందరూ ఒక చోట డ్రాప్ చేసింటే రిమైనింగ్ పర్సన్స్ కూడా మొత్తం ఇక్కడే దింపేసుకోండి. నేను చెప్పేది వినండి. ఆర్టీసీ డిపోలో నేను డ్రాప్ చేయడానికి అందరినీ అడుక్కున్నాను, వాళ్ళెవ్వరు ఎక్కలేదు. ఎక్కకపోతే తప్పెవరిది? నాదా? రిమైనింగ్ వాళ్ళు ఎక్కినారు కదా మేడం, మిగతా సగం మంది ఉన్నారు కదా. తీసుకెళ్ళాను నేను. సరే మేడం ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్కరి కాల్ పట్టుకొని అడగమంటారా? సరే మేడం ఇప్పుడు వాళ్ళు మధ్యలో వదిలారు, రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అడవిలో వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు, కంప్లీట్ గా మీ పైన చెప్తా ఉన్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు సార్ మమ్మల్ని, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు మమ్మల్ని మేడం గారు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. సార్ నేను 4 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నా. నేను కొడతాను ఎవడన్నా చెప్పమని చెప్పండి మేడం. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అందుకనే కదా మేడం ఇప్పుడు మేము అడిగేది కూడా. చెప్తానేది వాళ్ళ గురించి కాదు సార్, నేను వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా కాదు మేడం, వాళ్ళు కర్ణాటక వాళ్ళు. వాళ్ళ దగ్గర కొద్దిగా వాళ్ళకి తెలుస్తుండవు. సరే వాళ్ళు చలాన్ కట్టలేరు, మీరు డ్యూటీ చేస్తారు, మేమేం చెప్పడం లేదు. కనీసం రిమైనింగ్ వాళ్ళనైనా, వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి మేడం? వాళ్ళు ఇక్కడ పైదల్ నడుచుకుంటూ వెళ్ళాలి మేడం ఇక్కడ నుంచి వాళ్ళు అడవిలోనా? వేరేదన్నా మీరే అరేంజ్ చేయాలి కదా. ఆలోచించండి సార్, ఊరికే మీరు కూడా మాట్లాడద్దండి. వాళ్ళు మేము ఎత్తము అంటే మమ్మల్ని ఏం చేయమంటారు? అడుక్కోమంటారా? మళ్ళీ ఇప్పుడు మేడం ఇప్పుడు మిడ్ నైట్ 1 అవుతా ఉంది మేడం, 1 అయింది. ఇప్పుడు మేము ఊరికి వెళ్తా ఉంటే వస్తున్నాం మేము.
ఇప్పుడు ఏమో ప్రాబ్లం ఉంటే కనుక్కొని మేమే ఫుడ్ అరేంజ్ చేసేసి పిల్లలు ఉంటే నిలబడినాము చాలాసేపు మీ నంబర్ ట్రేస్ అవుట్ చేసుకొని కాల్ చేస్తా ఉన్నాం మేడం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా మేడం? ఇక్కడే ఉండనే వాళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉండనే? వాళ్ళు మేము ఎక్కము అంటే నేను ఇంకేం చేయాలి సార్? మేడం మీ ఎవరో స్టాఫ్ ఉంటే ఆ బస్సు పంపించేస్తే మళ్ళీ అందరు ఒక చోట చేర్పించేయండి మేడం. ఇప్పుడు మేము ఉన్నాం కదా ఇక్కడ బస్సు ఇక్కడ పంపించండి. ఆర్టీసీ డిపో దగ్గరే ఉన్నారు, వేరే ఎక్కడ కూడా లేరు. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళాలి మేడం ఆర్టీసీ డిపోకి? ఈ టైంకి ఏం ట్రావెల్ దొరుకుతుంది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్? సార్ వేరే బస్సులు ఉన్నప్పుడు నేను ఆపి ఎక్కమంటే కూడా వాళ్ళు ఎక్కలేదు మేడం. ఇప్పుడు చెప్పండి మేడం. సపరేట్ బండి నేను రెడీ చేయలేను. డ్రైవరు అమ్మనా బూతులు మాట్లాడాడు మమ్మల్ని, నన్ను మాట్లాడినాడు, ఇన్స్పెక్టర్ ఐ మీన్ డ్రైవర్ ని ఎక్కించిన డ్రైవర్ ని మాట్లాడినాడు. అవన్నీ కూడా మీరు కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడగచ్చు. నేను చెప్పాను ప్యాసింజర్ని కాదు, అక్కడ షాప్ ఉంది, ఆ షాప్ వాళ్ళని కూడా అడగచ్చు. సరే మేడం, ఇప్పుడు నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు వాళ్ళని ఏమన్నా బస్సు పంపిస్తారంటే వాళ్ళందరూ ఒక చోట చేర్పించేసి మీ డ్యూటీ మీరు బస్సుని ఏం చేస్తారో సీజ్ చేసుకోండి మేడం. మేడం ఇప్పుడు మేము ఉన్నాము కదా మేడం, లోకల్ వాళ్ళు ఇక్కడ ఉన్నాము, మీడియా వాళ్ళు ఉన్నాము, నేను అడ్వకేట్ మేడం, వాళ్ళంతా ఇక్కడే ఉన్నాము. ఒకసారి పంపించండి మేడం. కాదు మేడం, మీరు ఒక్కసారి పంపించండి అని చెప్తున్నాను మేడం. మీ స్టాఫ్ అని చెప్పేసి మీ సబార్డినేట్స్ ఎవరు పంపిస్తారు? మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా మేడం? ఇక్కడే ఉండాలా నైట్ అంతా? వాళ్ళు కదలకపోతే మేడం మేడం ప్రీవియస్ వదిలేండి మేడం, ఇప్పుడు ప్రెసెంట్ జరిగే సిచ్యువేషన్ చెప్పండి అని చెప్తున్నా. నేను బండి సీజ్ చేసిన తర్వాత నేను మళ్ళా కూడా వచ్చాను వాళ్ళ దగ్గరికి, నా కార్ తీసుకొని వచ్చాను. అప్పుడు కూడా దే వర్ నాట్ రెడీ. ఇంక నేను అంతకు మించి ఇంకేం చేయాలి సార్? సరే మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మేడం? ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండేరా నైట్ అంతా? వాళ్ళ ఇష్టం సార్ అది. నేను వాళ్ళు ఎక్కడికి పోవాలనేది కూడా నేను చెప్పొచ్చాను. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్తూ కూడా వాళ్ళకి ఇప్పుడు ఈ టైం కి ఏం ఉంది కదా మేడం? వాళ్ళది కర్ణాటక వాళ్ళు, ఇక్కడ కాదు వాళ్ళు. బండి 10:30 ఆపాను. ఇప్పుడు టైం ఎంత? 1 అవుతా ఉంది. ఎవరి తప్పు? నాదా? సరే మేడం, ఇప్పుడు ఏమంటారు మేడం? ఇప్పుడు మీరు అంటూ అరేంజ్మెంట్స్ అంటే ఏం చేయము అంటున్నారు. నేను చెయ్యను అని చెప్పలేదు సార్, వాళ్ళు ఎక్కలేదు, ఎక్కనప్పుడు నేను ఇంకేం చేయలేను. సరే సార్, మళ్ళీ ఇప్పుడు చూడండి మేడం ఒకసారి మాట్లాడతారు మేడం. మరి ఎట్లా మేడం? వేరే అరేంజ్ చేస్తాను, మీరు అరేంజ్ చేస్తారు? మీరు అరేంజ్ చేస్తానంటే చేసుకోండి సార్. అదే మీరు పంపించండి మేడం. లేదు మేడం, ఇప్పుడు అయిపోయింది మేడం కథ. ఇప్పుడు మేము వచ్చినాం కదా, నేను కానీ వచ్చిన సార్ వచ్చిన అడుగుతున్నారు, నేను డిస్ట్రిక్ట్ మైనారిటీ టీడీపీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అదే మేడం ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? లేదు మేడం, వాళ్ళకి బస్సుకి ఏమన్నా ఒకటి పంపించండి, ఒకటి వెహికల్ ఏమన్నారు బస్సుకి ఇచ్చినట్లా. హలో హలో, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఎక్కలేదు, నా మీద తిరగబడినారు, అమ్మ నా బూతులు నన్ను మాట్లాడినారు, అన్ని భరించినాం మేము. మేడం ఎవరు తిట్టలేదు, ఎవరు తిట్టలేదు మేడం. వాళ్ళు ఒక ఆఫీసర్ ని వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు అంత ధైర్యం ఎలా చేస్తారు మేడం మిమ్మల్ని తిట్టడము? అంటే సార్ మీరు నన్ను నమ్మరా సార్? మేడం సరే మేడం, ఇప్పుడు సరే మేడం అవన్నీ సరే మేడం, మిమ్మల్ని కూడా అంతా ప్రీవియస్ జరిగిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏం చేద్దామనేది చెప్పండి మేడం. వీళ్ళు ఇక్కడ నుంచి ఒక చోటికి చేరుస్తాం. ఏదైనా ఉంటే మీ సరే మేడం, మీ సబార్డినేట్స్ వాళ్ళకి అక్కడ రిమైనింగ్ పర్సన్స్ కి సార్ ఫోన్ ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఫోన్ తీసుకోవడం లేదు. మేము ఎవరితో మాట్లాడమని చెప్తున్నారంట మేడం. మాట్లాడడానికి ఏం మేడం? వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారా? మాట్లాడడానికి ఏంటి కనీసం? మేము ఇప్పుడు ఎవరైతే స్టాఫ్ ఉండే వాళ్ళకి ఇవ్వని చెప్పాము మేము. ఒక్కసారి ఆలోచించండి సార్, మీరు ఆ పొజిషన్ లో ఉండి ఆలోచించండి. 10:30 నుంచి మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారంటే అంత టార్చర్ పెట్టారు మేడం. సరే మేడం, మేడం ఇప్పుడు ఏమన్నా మేడం, మీరు ఇప్పుడు అరేంజ్ చేయాలనుకున్నారా లేదా మేడం? మీరు చెప్పండి, నేను ఓపెన్ గా చెప్తున్నా, నీకు నేను డబ్బులు ఇస్తాను వదిలే బండి అంటాడు. ట్యాక్స్ కట్టడానికి అది రెడీగా లేడు. ఏం చేయమంటారు? డబ్బులు తీసుకొని వదిలేయమంటారా? నేను ఆ టైప్ కాదు మేడం. మీ డ్యూటీ చేస్తాను మేడం, మీ డ్యూటీకి అది ట్యాక్స్ చలానా అది మేము ఏం చెప్పడం లేదు మేడం. మేము రిమైనింగ్ ప్యాసింజర్స్ మిడ్ నైట్ ఆడవాళ్ళు, మాక్సిమం ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు ఏం మేడం, అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాం మేడం. మేము మీ డ్యూటీ గురించి మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదు, దాని గురించి మేము మాట్లాడడం లేదు. వాళ్ళు ఏం చేసినవి అవేమి లెక్కలేక రావు కదా సార్. మేడం ఇప్పుడు వీళ్ళది ఏం చేసాం చెప్పండి మేడం. మీరు ఏమైనా పంపించే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మేడం? అది చెప్పండి. లేకుంటే మేమే అరేంజ్ చేస్తాం. ఇంకా అంతకనే బస్సు అయితే నేను లోపల పెట్టేశాను సార్. మేడం ఒక 10 మినిట్స్ మేడం, ఒక 10 మినిట్స్ మేడం. వాళ్ళు పంపిస్తారంటే అక్కడ వాళ్ళు డ్రాప్ చేసి అందరూ ఒక చోటు పెట్టేయండి మేడం. తర్వాత మార్నింగ్ మీకు చలాను కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారో మీ ప్రాసెస్ చేసేసుకోండి. ఒక విషయం వినండి సార్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ కూడా నేను పోను అన్నాడు సార్. బండి తిప్పమంటే నేను తిప్పను, ఎక్కడికి ఎత్తుకొని పోతావో ఎత్తుక్కోపో, ఏం పీక్కుంటావో పీక్కోపో అని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. ఆ కోపంతో మేం బండి ఎత్తుకొని వెళ్ళాం. ఇప్పుడు బండి తీసుకురావడానికి మళ్ళా నా డ్రైవరే రావాలా? సరే మేడం, మీ సబార్డినేట్ ఎవరైనా నుంచి చెప్తే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పిలిచుకెళ్తాం మేడం 2-వీలర్ పైన. మళ్ళీ తర్వాత మీ బస్సుని ఎక్కడంటే అక్కడే పెట్టేస్తాము సార్. మధ్యలో బండి పోయిందంటే 2 లక్షలు కట్టాలి సార్, దానికి మీరు ఓకేనా? మేము ఓకేలే మేడం, ఓకే. ఓకే, నా పేరు సాయి కుమార్ చూడండి మేడం, అడ్వకేట్ ని. మేడం నా పేరు సాయి కుమార్, అడ్వకేట్ ని, ఆదోని బార్ చూడండి మేడం, ఇదే నంబర్ నాది. ఓకే సార్. కాదు సార్, 4 ఏళ్ళుగా నేను ఇక్కడున్నాను, మీరు నన్ను నమ్మట్లేదు. మేడం మిమ్మల్ని నమ్మడం లేదు కదా మేడం ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కదా, వేరే స్టేట్ వాళ్ళు, వాళ్ళని చూసి మేము ఈ టైం కి లేసి వచ్చినాం మేడం. అంతే మేడం, ఎందుకని చెప్తే మళ్ళీ ఆదోనికి చెడ్డ పేరు రాకూడదు కదా మేడం. మరి అంతే, లాస్ట్ టైం కూడా అదే విధంగా జరిగింది మన ఆర్టీ ఆఫీస్ లోనా, ఒక కర్ణాటక అడ్వకేట్ కి జరిగింది మేడం, మీకు తెలిసి ఉంటుంది కదా. కార్ బ్యారెట్ పైన కూర్చొని డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లారు మేడం. రిపీటెడ్ గా మన ఆర్టీ ఆఫీస్ నుంచి ఇటువంటి ఇష్యూ జరుగుతున్నాయంటే ఒకసారి ఆలోచించండి మేడం. ఆ ప్రీవియస్ వద్దులేండి మనకి, జస్ట్ మేడం ఒక 10 minutes అరేంజ్ చేశారంటే మేము కంప్లీట్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఉంటాం మేడం. చూడండి మేడం ఒకసారి. వాళ్ళు చేసిన హంగామా అంతా నేను మీకోసం వదిలేయాలా సార్? తిట్లు అన్ని కూడా మేడం వాళ్ళ పైన మేడం అబ్యూజింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వెంట్ పైన ఇంకో కేసు పెట్టేయండి మేడం. మేమేం దానికి ఏం కాదని చెప్పడం లేదు, వాళ్ళ గురించి ఒకటి ఆలోచించండి మేడం అంటున్నాం అంతే. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళకి ఏం తెలుస్తాయి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ లేడీస్ కి ఎలిటరేట్స్ ఉన్నారు వాళ్ళంతా. ఆ డ్రైవర్ పైన ఏమైనా యాక్షన్ తీసుకోండి మేడం, మేమేం చెప్పడం లేదు. ఒక 10 minutes మేడం, టైం ఇదే అయిపోతా ఉంది. 10:30 నుంచి కదలలేదు సార్, 10 నిమిషాలు అయిపోతున్నారు సార్ వాళ్ళు. మేడం ఇప్పుడు మేము ఉన్నాం కదా మేడం, మేము నిలబడ్డాం కదా, వాళ్ళు ఎక్కించుకొని ఒక చోట వదిలేసిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేసి విత్ వీడియో మీకు పంపిస్తాం మేడం. మళ్ళా సరే సార్ చెప్తారా మేడం అక్కడ ఎవరికైనా? ఇప్పుడు ఎక్కడ మేము పిలిచుకెళ్ళాలి మేడం 2-వీలర్ పైన ఆయన్ని? బస్ స్టాండ్ దగ్గరికి మేడం. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను సార్. నేను వేరే ప్లేస్ లో పెట్టమని చెప్పాను ఓకే బండి. వీళ్ళు బస్ స్టాండ్ వాళ్ళు దిగనంటే దిగమని చెప్తే సరే అని చెప్పి బయట పెట్టాం. బస్ స్టాండ్ లో దిగకుండా లోపల పెట్టరు. అవునవును మేడం, పెట్టారు, గ్యారేజ్ లో పెట్టారు మేడం. ఒకసారి కనుక్కొని చెప్పండి మేడం, వెయిట్ చేస్తున్నాం. ఓకే కాదు కోన్ డ్రైవర్, కోన్ ఎవరు డ్రైవర్? ఇంకా దేవుని మాకం చూడలేదు. నేను వచ్చి అడిగిన మేడం మీరు పోయేవాళ్ళు కదా, మీరు పోయేవాళ్ళు అంటే మమ్మల్ని ఎక్కించుకొని పోవాలి కదా, మేము పిల్లోళ్ళనే ఒక చోటు ఇచ్చేస్తే కదా మా పిల్లలతో వాళ్ళకి దిగినారు చెప్పడం ఇద్దరు పక్కన చెప్పే మాట ఇద్దరు పక్కన ఆలోచిస్తాం మేము కూడా. ఒక పక్కన వాళ్ళు ఎక్కడ మీరు ఎందుకు ఎక్కలేదు చెప్పండి. మిమ్మల్ని దింపు వాళ్ళకి చెప్పే పద్ధతి కాదు. అంటే దౌర్జన్యం ఎక్కినారు వాళ్ళు దౌర్జన్యం ఎక్కినారా? ఏమైందంటే మేము వాష్రూమ్ కి టీ తాగినాము, దిగినాము, మళ్ళీ వాళ్ళు డైవర్ పోయినారు, మేము అందరూ పోయినాము. మేడం ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేసుకున్నాము, కావాలంటే మొత్తం అడగండి, అడగండి, మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. మేడం ప్లీజ్ మేము పిల్లలు ఉంటాము, మమ్మల్ని వద్దండి ప్లీజ్. సరే ఏమైనా ఉంటే మేము చేస్తాము అంటే నువ్వు కడతావా వాళ్ళు మళ్ళీ ఉండుకొని వాళ్ళు బస్ వేసుకొని వెళ్ళిపోయినారు. మేమేమనుకున్నాము ఆడ రోడ్ క్రాస్ చేసుకొని ఆడ నిలుస్తారు అనుకున్నాము. మమ్మల్ని ఎక్కువ అని చెప్పలేదు. సరే మళ్ళీ వచ్చినారు కదా వాళ్ళు, మళ్ళీ వాళ్ళు వచ్చినారు, డ్రైవర్ ఫోన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను అడిగినాము మేడం మమ్మల్ని వదిలేయండి మేడం అంటే కదా నీ నాటకాలు చేస్తావా అన్నాడు మేడం. నువ్వు ఒట్టొట్టే మాట్లాడుకో చెప్పి ఉంటాం. 2 విధాలు కాలేదు, వాళ్ళు సగం మంది బస్సులో మీరు సగం మంది దిగినారు అంటే మీరు దిగు వాళ్ళని కూడా దింపారు కదా మేడం. మేమేమంటుంది మీరు రండి ఎక్కలేదు అంటున్నాం.
बोल रही हो इधर क्या कर रही है तो लोग काकी वहाँ है गए थे चागी पीने उतरे गए थे भाई उतरने के बाद हाई सोनों को लिख जाक छोड़ी మేడం ఇద్దాము మేడం ఇది చాలా ఉంది కదా అదే చేసి తగ్గించి అంతా ఏమిదో అమౌంట్ చాలా ఘోరమైన అమౌంట్ అది మన విషయం కాదు వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోలేదా సినిమా ఏమన్నుంటే బయట పోవు కదా పాపం అది కర్ణాటక బాధ్యత కర్ణాటక మన 620 కిలోమీటర్స్ ఉంది అంతే ఆన్లైన్ సర్వే ప్రాబ్లం ఉంది పొద్దున్న కట్టుకుని పోదా అని చెప్పేసి వాళ్ళ కోసం వస్తున్నా ఓకే పాపం ఏముంది నీ దాంట్లో ఏముంది ఈడలే నువ్వు ఎక్కడ పోతున్నావు ఇక్కడే నువ్వు అనంతపూర్ లెఫ్ట్ తిరగల్లా బస్ స్టాండ్ లో ఇడ్చేసి పోదు అంతే ఏమంటే అమ్మా అందరూ ఒకే దాంట్లో ఉంటారు మీరు మేము వెనక్కి వస్తాం మీ దగ్గరికి చూపు పంపిస్తాం మీరు పాండమ్మా నిదానం నిదానం ఎక్కండి बोला बोला मैं मुद्दा बोले कार 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 मंदिर ఎక్కండి అబ్బా ఎక్కు यहाँ खा लेंगे अब यहाँ खा पका तो जरा पंप खा दे ఒకటి తీసుకోండి నహే కదా ఎక్కా నహే కదా दो अफसर भाई दो निकाल को दो काले छोड़े क्या करते हैं हो गया खाली कर छोड़ो राम नील तीसुकोंడి वाटर ಎದ್ದು ಬಂದ್ರೆ ಬರ್ದಿರಲ್ಲ ಇದ್ರೆ ಹೆಂಗ ಅನ್ನ ಐತೆ ತಿನ್ರಿ ಅನ್ನ ಅನ್ನಂಗನೇ ಐತೆ ನೋಡಿ ಅನ್ನ ಐತೆ ಎಲ್ಲ ಬಂದು ಅಟ್ಕುರಾಗ मैं काम नहीं क्या हाथों हो जा रहे चलो मामा भी खाते नहीं अम्मा चपाती रखने को खाना खाओगे हम क्या तो भी खाते छोड़ छोड़ उनकी मर्जी पूरा खाली कर लेते हैं कहते हम गई को देना देना बस का काट लो हाँ बस का काट लो कुछ अम्मा कुछ बस लो పోయి తినండి నమస్తే నమస్తే రామా భోజనం చేయండి భోజనం ఇలా తినండి అన్న ఫస్ట్ పోయి మీరు తిన్నారా
गए हुई है। మాకెవరు లేదు ఈ ఆంధ్రలా మాకేం ఈ పరిస్థితి వచ్చేసి అనుకోలే ఏడుపు వచ్చేసాను మీరు బాగుండండా మాకు ఆకలి తీసినారు మా బిడ్డలో కోసికి ఎంత అలసిపోయిండారు అంటే వద్దురప్ప ఈ ఆంధ్ర సవస్మాన్ ఇచ్చేసింది కాదన్నా మాకి ఇట్లా ఉండే చెప్పలే మాకు తెలియకుండా ఇప్పుడు బిడ్డలు చదివిస్తాము ఏ బిడ్డలు మేము మాకేం తెలుసు ఎవరైనా మేము తెలుసుకున్నది ఏమో ఉపకారం అయ్యింది ఆయన అడ్వకేట్ సార్ కూడా కార్ వేసుకుని వచ్చినారు. మాకు ఎక్కడో మేము మాట్లాడి స్కూల్ కొని పోతాము ఏమో పిల్లలకి స్కూల్ వచ్చింది అనేసి తొలుకుని వస్తే బాగుంటుందా మా బిడ్డలకు వాళ్ళకంతా చూసుకునేది కదా మాకు ఏమైనా ఇచ్చేసి మా ఊరు పంపించి ₹1.5 లక్షలు కట్టాలమ్మా గవర్నమెంట్ కి నువ్వు కడతావేమో చెప్పు కట్టమని చెప్పండి పేవర్స్ కూడా కొట్టకుండా మాట్లాడుతున్నాడు కట్టాలి తీసుకోకుండా రాకపోతే ₹1,50,000 కట్టాలి మూసుకొని బయట ఉండాలి ఎవడు రమ్మన్నాడు లోపలికి ఎవడు రమ్మన్నాడు లోపలికి మిగతా వాళ్ళందరూ కట్టుకొని వచ్చిన వాళ్ళు మనుషులు కాదు నీకు మట్టిగా ఆన్లైన్ ప్రాబ్లం వచ్చింది బాబు